వస్తుంది. So there is also a slightly more deeper, darker side to owning somebody. బాబు టోల్ ఫీజు కట్టొచ్చావా లేదా? ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉన్నాను కదా. ఆన్సర్ పాస్ అండి, ఇంకంతే, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. మీరు కష్టమే మాట్లాడడం. నేను క్వశ్చన్ ఎత్తుక్కునే వరకైనా మాట్లాడతారేమో అనుకున్నాను సార్. వెరీ నైస్ సార్, అమేజింగ్. అండ్ ఈ స్టేజ్ మీద చూస్తే మనకి 3/4 ప్రొడ్యూసర్సే ఉన్నారు. అందరూ ప్రొడ్యూసర్సే ఉన్నారు. సమంత గారు, రాజ్ గారు అండ్ హిమాంక్ గారు ట్రాలాలా అనేటువంటి ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశారు. సో హిమాంక్ గారు, మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి. మైక్ ఉందా? ఓకే ఓకే. హిమాంక్ గారికి కూడా తెలుగు వచ్చు. ఓకే హిమాంక్ గారు ఏంటండి? आपको तेलुगु थोड़ा थोड़ा आता है ना? थोड़ा थोड़ा आता. बहुत आता? बहुत आता है. అదే, దట్స్ వాట్ ఐ మెంట్. వాళ్ళే తిరుపతి అయితే మా నెల్లూరు. ఏయ్, ఇంకో కాకి ఎక్కువ చదివారు. ఓకే హిమాంక్ గారు, మీరు మీ ముగ్గురి ట్రయోలో ఆల్రెడీ ఒక మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు సమంత గారు, మీరు ప్రొడ్యూసర్గా సమంత గారిని చూశారు ఇంతకుముందు. ఒక చిన్న రోల్ చేశారు, బట్ అది క్యామియో లాగా చేశారు అనుకుందాం. ఇందులో ఫుల్ లెంగ్త్ యాక్టర్ కదా. సో మీకు ప్రొడ్యూసర్ సమంత గారిలో ఏమైనా ప్లస్ పాయింట్స్ కానీ లేకపోతే యాక్టర్ సమంత గారిలో ఎవరు బాగా మీకు ఇష్టపడ్డా, మీరు నచ్చి ఏంటిది? నేను అడుగుతాను నీ క్వశ్చన్. అంటే ఈ సినిమాలో ప్రొడ్యూసర్ సమంత డామినేషనా, యాక్టర్ సమంత డామినేషనా? అదే, దట్స్ ఇట్. మామా, నాకు తెలుగు రాకుండా పోయిందేంటి? చదువుకుంటాలే. యాక్టర్ సమంత డామినేషన్ ఈజ్ వెరీ ఆబ్వియస్, అదేమి మాట్లాడక్కర్లేదు దాని గురించి. అండ్ అది మీరు చూస్తే ఆల్రెడీ మీకు ట్రైలర్లో సగం అర్థమైపోయింది. ఇంకా సినిమాలో ఇంకా చాలా బీభత్సంగా ఉంటుంది. ఎంత మంచివాడు వాడా. సో ప్రొడ్యూసర్గా కూడా అట్లా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒకరు ఎగ్జామ్ రాస్తే 100 మార్క్స్ ఫస్ట్ టైం వచ్చేసినట్టు ప్రొడక్షన్ చేసినట్టు చేశారు ప్రొడక్షన్ కూడా. సో ఐ థింక్ అండ్ జస్ట్ వర్కింగ్ విత్ బోత్ రాజ్ గారు అండ్ సమంత యాజ్ ప్రొడ్యూసర్స్ ఆన్ దిస్ has been a very enjoyable experience. So I think మొత్తం సినిమా అంతా చాలా కొలాబరేటివ్గా, every decision is sort of spoken, discussed, and that's very very important. Teamwork, collaboration, I think that is the most beautiful thing about our production house or మా సినిమాలన్నా సెట్ మీదన్నా. ఇప్పుడు నందిని గారు, రాజ్ గారు మన మానిటర్ ముందు కూర్చున్నప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ దట్ దిస్ మూవీ ఈస్ బీయింగ్ మేడ్ ఇన్ అ పర్టికులర్ వే, అండ్ యూ హ్యావ్ అన్ అదర్ ప్రొడ్యూసర్ హూస్ ఆన్ ద అదర్ సైడ్ యాక్టింగ్, and then so it's just a very complete picture for us. So nice andi. So we have Gavireddy garu here. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్కి? ప్రిపేర్ అయ్యారా లేదా? గుడ్ ఈవినింగ్. ఎక్కువ మాట్లాడను, సమంత గారు ఉన్నారు. నన్ను క్వశ్చన్ అడగనివ్వండి. ఆయన ఆల్రెడీ ఆన్సర్ ప్రిపేర్ అయ్యి వస్తే నేను క్వశ్చన్ అడగడం ఎందుకు? ఓకే. సో సమంత గారు ఆల్రెడీ మిమ్మల్ని హీరోగా లాంచ్ చేశారు శుభం మూవీలో కదా, ఐ రైట్? సో మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారని విన్నాం, మేము చేస్తున్నారు అండ్ అక్కడక్కడ చూస్తున్నాం కూడా మీ అప్డేట్స్ అన్నీ. సో ఒకవేళ సమంత గారితో నెక్స్ట్ మూవీ మీరు డైరెక్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి స్టోరీలో ఆవిడని హీరోయిన్గా తీద్దాం అనుకుంటున్నారు సినిమా? హీరోనండి, హీరోయిన్ అని అనుకోలేదు. నేను హీరోగానే చూడాలనుకున్నా. యాక్చువల్లీ మా ఇంటి బంగారం లాంటి సినిమానే అనుకున్నా. అలాంటి యాక్షన్ చూడాలనుకున్నా, అందుకనే నెక్స్ట్ ఆలోచిస్తా. అది ఆల్రెడీ తీస్తారు. మీరు ఇంకేమైనా డిఫరెంట్గా ఏమైనా స్టోరీ అంటే ఏ స్టోరీ? మా ఇంటి బంగారం అండి. మా ఇంటి బంగారమే తీద్దాం అనుకుంటున్నారు. పార్ట్ 2 తీస్తారా? అంతండి. ఓకే, సమంత గారితో మా ఇంటి బంగారం పార్ట్ 2 తీస్తారంట. ఓకే ఫైన్. అలాంటి సినిమా తీయాలనుకున్నాను. ఇప్పుడు గవిరెడ్డి హీరో అండి. అదే అండి, అదే పెద్ద హీరో. నెక్స్ట్ ఇట్లా అన్ని సినిమా థియేటర్లు అంటే ఓన్లీ గవిరెడ్డి, అంతే కదా?
కరెక్టేనా? అంతే అండి. ఇప్పుడు యాక్టర్గా మాత్రమే కొనసాగుతున్నాను మాకు present. చాలా ఆయన వల్ల మాకు షూట్ కూడా పుష్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకులేండి సార్. చాలా సో ఇప్పుడు నేను ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేస్తానండి, ఆయన డైరెక్షన్ వాయిస్ లో ఇబ్బంది వినిపిస్తోంది. మీరు ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు ఎవరినైనా ఇబ్బంది పెట్టారా టీంలో? లేదండి. లేదా? మీరు అసలు డైరెక్టర్ గా కూడా ఎందుకు మారాలనుకున్నారు? మీకు యాక్టర్ గా ఛాన్స్ మీకు మీరే ఇచ్చుకోవచ్చనా? అంటే ఫస్ట్ డైరెక్షన్ చేశాను, తర్వాత శుభంతో యాక్టర్ అయ్యాను. ఇప్పుడు ప్రెసెంట్ యాక్టర్గానే కొనసాగుతున్నాను. శుభం తర్వాత మేడం చెప్పారు, బుల్లి యాక్టర్ అయిపోయావు గవి, నువ్వు స్టార్ అయిపోయావు, నువ్వు పర్లేదు కంటిన్యూ చేయి, యాక్టింగ్ చాలా బాగుందన్నారు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను. సో అక్కడ నుంచి యాక్టర్గా కొనసాగుతున్నాను ప్రెసెంట్. ఓకే, డైరెక్షన్ ఆలోచన లేదు, ప్రెసెంట్ యాక్టింగ్ అయితే చేస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ అన్ని యాక్టర్ గానే మిమ్మల్ని చూడొచ్చు. అవును. ఓకే అండి, మీ డైరెక్షన్ కూడా మేము